అవును ప్రియులరా, ఇలా చూస్తున్న మీ జీవితం ధన్యం. ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆశీర్వాదానికి వారసుడిగా నిన్ను పిలుస్తున్నాడు. నీ పరిస్థితులు మార్చగలడు, నీ పాపాన్ని క్షమించగలడు, నీ రోగాన్ని బాగు చేయగలడు, దీర్ఘాయుష్ను యేసే నీకు ఇవ్వగలడు. నీ జీవితంలో కోల్పోయిన నీ ఉద్యోగాన్ని తిరిగి మరలా ఇవ్వగలడు. అవును పిల్లరా, మంచి కార్యములు చేయగలడు. ప్రభు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు చేయునుగాక. యోబు గ్రంథం ఒక మాట ఉంటుంది ప్రియులరా. యోబు గ్రంథము 24వ అధ్యాయము 24 22 వచనాన్ని కనుక చూచినట్లయితే, ఆయన తన బలము చేత బలవంతులను కాపాడుచున్నాడు. కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. బలవంతులను బలము చేత కాపాడుతున్నట్ట. ఎవరైతే ప్రార్థనలో పెనుగులాడి బలవంతులుగా ఉంటాడో మరి కాపాడుతానంట. కొందరు బలహీనులు ఉంటారండి, వారి ప్రాణమును గూర్చి ఆశ విడిచినను, నీ సమస్యను బట్టి, నీ కష్టాన్ని బట్టి, నీ ఇబ్బందిని బట్టి, నీ రోగము డాక్టర్ డిక్లేర్ చేసిన దాన్ని బట్టి, నీ సమస్యని బట్టి నువ్వు ఆశ విడిచేసినా, బైబిల్ అంటుంది నువ్వు ఆశ విడిచినను మరలా బాగుపడతావంట. నీ ఆర్థిక పరిస్థితుల్లో, నీ కుటుంబ పరంగా, నీ వ్యాపారములో, నీ చేతి పనులలో, నీ ఇంటిలో, నీ సమస్తములో దేవునికి వాక్యం అంటుంది ఆశ విడిచిన వారు మరలా బాగుపడతారంట. ఒకవేళ సమస్యని బట్టి, డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి, నువ్వు విన్న దాన్ని బట్టి నువ్వు ఆశ విడిచేసావా? అయినా అంటున్నాడు, బలవంతులను బలము చేత కాపాడుతున్నాడు, కొందరు ప్రాణమును గూర్చి. దేవునికి వాక్యం అంటుంది ఇక అయిపోయింది, మా పని అయిపోయింది, మా జీవితం అయిపోయింది, ఆర్థిక పరిస్థితులు అయిపోయినాయి, అప్పులతో ఇక కష్టం, జీవితం అయిపోయింది అనుకుంటున్నావా? ఆయనే వారికి అభయమును దయచేనంట. గనుక వారు ఆధారమునందురు, ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచునంట. ఎంత అద్భుతమైన మాట! ఆయన వారికి అభయమును దయచేను. అలా ఆశ విడిచిన డోంట్ వరీ అబౌట్ దాట్. అందుకే ధైర్యంగా ఉండండి అంటాడు ప్రభు. నిబ్బరముగా ఉండండి, కలవరపడకు, నీ హృదయములను వెరవనీకుడి. ఆయన వారికి అభయమును దయచేనంట. గనక వారు ఆధారమునందురంట. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి, తన చూపు, తన వెలుగు, తన ముఖ కాంతిని ప్రకాశింపచేస్తాడంట. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచునంట. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో దేవుడు అటువంటి కార్యములు చేయనుగాక. మరలా నువ్వు బాగవుతావు, మరలా నీ పరిస్థితులు చక్కబెట్టబడతాయి, మరలా నీ జీవితం పైకి వస్తుంది. కోల్పోయిన సమస్తం మళ్ళా తిరిగి పొందుదుగాక. తిరిగి నీ జీవితంలో ఏదైతే కష్టం కలిగిందో, బాధ కలిగిందో, వేదన కలిగిందో, దుఃఖములు మర్చిపోయేలాగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. మంచివి మీ వద్దకు వచ్చునుగాక. అవును ప్రియులారా, 2వ దినవృత్తాంతాల గ్రంథం ఒక మాట ఉంది ప్రియులారా. 16వ అధ్యాయము 9వ వచనాన్ని కనుక చూచినట్లయితే, తన ఎడల యథార్థము హృదయము గల వారిని బలపరచుటక యెహోవా కను దృష్టి లోకమంతట సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నువ్వు మతి తప్పి ప్రవర్తించితివి గనక ఇది మొదలుకొని నీకు యుద్ధములే. ప్రభు అంటాడు, ఇది మొదలుకొని మనం ఆశ పెట్టుకోమంటున్నాడు. ఇది మొదలుకొని యుద్ధాలే అంట. ఎందుకు యుద్ధాలు? ఎప్పుడు యుద్ధాలు? తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా దృష్టి లోకమంతట సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నువ్వు మతి తప్పి ప్రవర్తించితివి గనక. ఎప్పుడైతే మనసు తప్పి ప్రవర్తిస్తామో అప్పటి నుంచి యుద్ధములే అంట. ఆశా జీవితం అలాగే ఉంది. మన జీవితం అలా కాకుండా ప్రభువులో స్థిరపడాలా, బలపడాలా, ఇంకా ప్రార్థించాలా, వేకువని వెదకాలా, మొర్రపెట్టాలా, అంగలార్చాలా, మందిరానికి వెళ్ళాలా, దేవునికి బలమైనవి, శ్రేష్టమైనవి వెతుకుతూ ఉండాలా. తరతరాల నుంచి వచ్చే పేదరికము, శాపము మన జీవితంలో తెలియపోతుంది. ఇది మొదలుకొని నీకు యుద్ధములే అంటున్నాడు ఇక్కడ.
అప్పుడు బాగానే ఉన్నాడు, బలంగానే ఉన్నాడు. బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. అయితే ఈ విషయంలో నువ్వేమైపోయావు? మతి తప్పి ప్రవర్తించితివి గనక. యుద్ధములే. నమ్మకాన్ని కోల్పోయాడంట, విశ్వాసాన్ని కోల్పోయాడు, దేవుని మీద ఆధారపడటం ఆగిపోయాడు, దాని అర్థం. కానీ ఈ దినము నుంచి నీ జీవితం యేసునామములో ఇది మొదలుకొని, అందుకే హగ్గయిలు అంటాడు, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదింతును. ఇది మొదలుకొని ఆశ పెట్టుకో, ఈ జీవితం ఆశీర్వదించబడుతుంది. అవును పిల్లరా, ఇంతవరకు ఈ ఆశీర్వాదాన్ని చూడలేదా? నీ సమస్య తీరలేదా? నీ కష్టం పోలేదా? నీ ఇబ్బంది తొలగలేదా? ఇక నుంచి నీ జీవితాన్ని పూర్తిగా యేసయ్య మార్చివేయబోతున్నాడు. అందుకు చెప్పినట్టుగా అవును, హగ్గై గ్రంథములు ఉంటుంది పిల్లరా, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదింతును. అవును, ఎప్పుడైతే ప్రభు మీద మనం ఆశ పెట్టుకుంటామో మన జీవితాన్ని బలపరిచి ఆశీర్వదిస్తాడు పిల్లరా. అంతేకాదు, ఒక మంచి మాట, ఆయన మీద, ఆయన పనుల మీద మనసు పెట్టాలా. మరి క్షమా గుణము కూడా మనల్ని ఏం చేస్తుందంటే ఆశీర్వదిస్తుంది. అందుకే మత్తయి సువార్తలో ఒక మాట 6:14 కనుక చూస్తే ఒక మాట ఉంటుంది, పరలోకమందున మాత్రమే. అవును, మనం ఇతరుల పాపాలు క్షమించినప్పుడు దేవుడు మన పాపాలు కూడా క్షమిస్తాడు. మనం క్షమించినప్పుడు క్షమించబడతాం. క్షమ గుణం మనల్ని ఆశీర్వదిస్తుంది. చాలా మందికి గుణం ఉండదు, ఈ లక్షణం ఉండదు. మరి అటువంటి వారు మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును. క్షమించే గుణం మనల్ని ఆశీర్వదిస్తుంది. అందుకే ఎఫెసీయులు 4:32 అంటాడు, ఒక మాట అంటాడు పిల్లరా, 4 ఒకని ఎడల ఒకరు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం ఒకరిని ఒకడు క్షమించుకునుడి. తులసిలో 3:13 కూడా ఆ మాట ఉంటుంది పిల్లరా, ఎవడైనా తనకు హాని చేసిన అనుకునే ఎడల ఒకరినొకడు సహించుకొనొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరు కూడా క్షమించండి. క్షమా గుణం మనల్ని ఆశీర్వదిస్తుంది. ఆశ పెట్టుకోవడం ద్వారా ఆశీర్వదించబడతాం. క్షమాగుణం మనల్ని ఆశీర్వదిస్తుంది. అంతేకాదు పిల్లరా, మరి మన జీవితంలో స్పిరిచువాలిటీని కలిగి ఉండాలా, ఆత్మీయతను కలిగి ఉండాలా. చాలామంది శారీరకంగా, మనసు, శరీరమైన ఆశలు, శరీర కోరికలు, లోక సంబంధంగా శరీరముగా జీవిస్తారు. స్పిరిచువల్గా జీవించాలా, స్పిరిచువల్గా ఉండాలా. అందుకే యేసయ్య పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు, శోధింపబడ్డప్పుడు, అతను పోతిఫర్ యొక్క భార్య శోధించినప్పుడు తాను బట్టలు సైతం విడిచిపెట్టి పారిపోయాడు. స్పిరిచువల్గా ఉన్నాడు, ఆత్మీయతను కాపాడుకున్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు. స్పిరిచువల్గా అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉంటాం, దేవుని ప్రేమించటం, దేవునికి ఇవ్వటం, స్పిరిచువాలిటీ ఉండాల. లోకపరంగా శారీరకంగా కాదు, ఆత్మీయమైన జీవితం మనల్ని ఆశీర్వదిస్తుంది పిల్లరా. ఉదయకాలం అటువంటిది ఉందా? అందుకే యేసయ్య ఫరో అంతటి వాడట, ఫరో తర్వాత ఫరోగా ఉంటున్నాడు. సింహాసనము తప్ప అన్నదమ్ములు వచ్చి నువ్వు ఫరో అంతటి వాడవు కదా. నిజమే, అంతగా దించాడు, కలను పట్టుకొని వెళ్ళాడు. తన పన లేచింది, మిగతా పనులన్నీ వంగిపోయినట్టుగా, నక్షత్రాలన్నీ సూర్యచంద్ర నక్షత్రములు సాగిలపడ్డట్టుగా చూశాడు. మాకు అధిపతివా? అవును నిజమే, ఒక దినాన తన అధిపతిగా గొప్పవాడిగా మార్చబడ్డాడు. స్పిరిచువాలిటీని కాపాడుకున్నాడు. మన జీవితంలో అట్లాంటి జీవితాన్ని కలిగి ఉన్నామా? స్పిరిచువల్ లైఫ్ అనేది ఆత్మీయమైన విషయాల మీద, ఆత్మ సంబంధమైన వాటి మీద, పైనున్న వాటి మీద, దేవుని విషయాల మీద మనసు పెట్టుకుంటున్నామా? ఆశ ఉందా? ఆత్మ సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకున్నప్పుడు మనం భూ సంబంధంగా, శారీరకంగా, ఆత్మీయంగా కూడా ఆశీర్వదించబడతాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచిన ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని దేవునికి వాక్యం అంటుంది. అంతేకాదు ప్రియులరా, ఏమి ఉన్నా ఏమి లేకున్నా దేవుని ఆత్మాభిషేకాన్ని కలిగి ఉండాలా. ఏమి వద్దా, ఏమి ఉండొద్దా అని అర్థం కాదు. అది ఆత్మాభిషేకాన్ని ఎప్పుడైతే నువ్వు కాపాడుకుంటావో, ఈ చివరి దినాల్లో అభిషేకాన్ని ఎప్పుడైతే కోరుకుంటావో, ఆత్మ నింపుదల ఎప్పుడైతే కోరుకుంటావో, ఆత్మ దాహాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటావో, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఏమి ఉన్నా ఏమి లేకున్నా ఆత్మాభిషేకాన్ని నువ్వు కాపాడుకుంటూ వచ్చినప్పుడు నిజమే గొప్పగా ఆశీర్వదించబడతావు.
ఈ యొక్క లైవ్ చూస్తున్న మీ జీవితంలో దేవుడి దినము నుంచి ఇది మొదలుకొని ఆయన మీదే ఆశ పెట్టుకో. సక్సెస్ లైఫ్ లీడ్ అవుదువు గాక, విక్టోరియస్ లైఫ్ దేవుడిచ్చును గాక. నీ పొలములో నీ పంటలో దేవుడు దీవించును గాక. వెలుపలకు వస్తున్నప్పుడు ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించునన్నాడు. అవును, ఇవన్నీ కూడా ఓవర్కమ్ అవుతాయి అన్నాడు, ఓవర్టేక్ అవుతాయి అన్నాడు. ఇవన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించునన్నాడు. ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదించును గాక. క్షమాగుణం మనల్ని ఆశీర్వదిస్తుంది, ఆత్మీయమైన మనస్సు మనల్ని ఆశీర్వదిస్తుంది. పిల్లరా, ఏమి ఉన్నా ఏమీ లేకున్నా ఆత్మాభిషేకమును ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అన్ని విషయాల్లో అన్ని రంగాలలో మనం ఆశీర్వదించబడతాం. ఇలా ద్వారా మీ సమస్యలు, మీ కష్టములు, మీ రోగములు, మీ వ్యాధులు, మీ బలహీనతలు, మీ ఇబ్బందులు, మీ కుటుంబ సమస్యలు మిమ్మల్ని బాధిస్తున్నాయి, వేధిస్తున్నాయి. యేసు క్రీస్తు నామములో ఈ మధ్యాహ్న కాల సమయంలో పూర్తిగా మీ నుంచి తొలగిపోనుగాక. ఇది మొదలుకొని ఆశ పెట్టుకో. ఫెయిల్యూర్ లైఫ్ అనేది ఇంతకు ముందు ఉందేమో, ఇక నుంచి జీవితం అలాగుండదు. ఇక నుంచి పాత జీవితం ఉండదు, ఇక నుంచి గత జీవితం ఉండదు. ఇక నుంచి నీ లైఫ్ ఓల్డ్ లైఫ్ లీడ్ చేయవు, న్యూ లైఫ్ బిగిన్ కాబోతుంది. నూతన ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు. అవును, బంధింపబడిన నీవు, విరగొట్టబడిన నీ జీవితం, బలహీనమైన నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న యేసోబు నిజంగా ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. యాకోబు అయితే 2 గుంపులు అయిపోయాడు. ఇస్సాకు అయితే 100 బ్లెస్ అయ్యాడు. సొలొమోను జీవితాన్ని గనుక పరిశీలించినట్లయితే, అవును, ఎన్నడూ చూడని సాటి లేని వర్ణములంట. జ్ఞానాన్ని బట్టి దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. అందుకే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. అవును ప్రియులారా, సొలొమోన్ని బహుగా దీవించాడు, బహుగా ఆశీర్వదించాడు. ఈ లైవ్ ద్వారా మన జీవితం కూడా ఆత్మీయంగా, శారీరకంగా, కుటుంబంగా దేవుని పనుల కొరకు పూనుకున్నప్పుడు, వాటి మీద మనసు పెట్టినప్పుడు, వాటికి ఆలోచించినప్పుడు, దేవుని విషయాలపై మనము ధ్యానం పెట్టినప్పుడు, ఎల్లప్పుడూ ప్రార్థనలు గడిపినప్పుడు, దేవుని సన్నిధిని మరి విడిచిపెట్టక అలాగే కంటిన్యూటీగా ఆయన దగ్గర బతిమాడుతూ, ప్రాధేయపడుతూ, కన్నీడు విడుస్తూ ముందుకు సాగుతున్నప్పుడు సమస్యలన్నీ తీరిపోతాయి. పిల్లరా, ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభా, నా చదువు మీద కాదు, నా ఉద్యోగం మీద కాదు, నా పరిస్థితుల మీద కాదు, లోకం మీద కాదు, నేను లోకాశల మీద కాదు, వ్యక్తుల మీద కాదు నా ఆశ. ఇది మొదలుకొని ఇశ్రాయేలు దేవుని మీద ఆశ పెట్టుకో, నిత్యము దేవుని మీద ఆశ పెట్టుకో. ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడంట దేవునికి వాక్యం అంటుంది. అవును, ఎందుకంటే ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు. ఎందుకంటే ఆయన మాట తప్పని వాడాయన, మాట ఇచ్చి దాన్ని నెరవేర్చు దేవుడైనా. నీ జీవితాన్ని కూడా దీవించునుగాక, మంచి జ్ఞానం ఇచ్చునుగాక, నీ చదువుల్లో నీకు తోడుగా ఉండునుగాక, నీ ఉద్యోగములో, నీ చేతి పనులలో వర్ధిల్ల చేయనుగాక, నీ ఆర్థిక సమస్యలు తొలగించునుగాక. ప్రతి అప్పు, ప్రతి శాపం, ప్రతి బలహీనత, ప్రతి కిడ్నీ సమస్య, హార్ట్ సమస్య, మరి రకరకాల నీ అనారోగ్య సమస్యలు, బీపీ, షుగర్ ఏవైతున్నాయో తొలగిపోనుగాక, మంచి కార్యములు పొందుదువుగాక. కనుక మనమందరం ఆశ విడిచిన ఆయన మనల్ని విడివని దేవుడిగా ఉంటున్నాడు. తప్పక నీ జీవితాన్ని కూడా ఒక దినాన గొప్పగా చేస్తాడు, గొప్పగా ఆశ్రయిస్తాడు. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం యేసే మీకు అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముగిస్తానండి. పరిశుద్ధుడైన తండ్రి, ఎవరైతే లైవ్ లో వీక్షిస్తున్నారో మధ్యాహ్న కాలశ్రములో ప్రతి వారు డెలివరెన్స్ చూచుదురుగాక, విడుదల కనుగొందురుగాక, నెమ్మది పొందుదురుగాక. ప్రతి క్యాన్సర్, ప్రతి కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, హెడ్లో సమస్య, గర్భఫల సమస్య, కుటుంబ సమస్య, తను ఎన్నో సమస్యలకు తట్టుకోలేక, తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. యేసు నామములో స్టాప్ అవునుగాక. ప్రతి దెయ్యపు శక్తి విరగొట్టబడునుగాక. బలమైన మీ కార్యములు యేసు నామములో జరుగునుగాక. అయ్యా, కుటుంబాల మీద ప్రవచిస్తున్న ఐక్యమవునుగాక. నెమ్మది లేని వారికి నెమ్మది కలుగునుగాక. శాంతి లేని వారి శాంతి, సమాధానం పొందునుగాక. బలమైన మీ కార్యములు యేసు క్రీస్తు నామములో జరుగునుగాక. ఇది మొదలుకొని మీ మీదే మా ఆశ ప్రభు, మీ పైనే మా ఆశ నాయన.
మీ చేతుల వైపే మా ఆశ ప్రభ. మా కను దృష్టి నీ మీదే ఉంచుదుముగాక. బలమైన మీ కార్యములు జరిగించి పాపములోంచి వ్యాధిలోంచి సంపూర్ణమైన విమోచన చూచి మళ్ళీ అది మా జీవితం మీద పని చేయకుండా సమృద్ధిగా మా పితరుల వలె, అబ్రహాం వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె, యేసు వలె, దావీదు వలె సొలొమోని ఆశీర్వదించినట్లుగా జ్ఞానం పొందిన సొలొమోని అయ్యా అంచెలంచెలుగా గొప్పగా చేసి పూర్వీకులలో రాబో వాళ్ళు అతని వంటి వారు లేరని చెప్పి అంతగా ఆశీర్వదించినట్లుగా మా జీవితాలు కూడా ఆశీర్వదించబడ్డకు సాయం చేయండి. గొప్పగా దీవించి గొప్పగా ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నమ్ముతునండి. ఈ సందేశం ద్వారా మీ జీవితం బ్లెస్ అయిందని నమ్ముతున్నా. మీ సమస్య తీరిందని నమ్ముతున్నా. మీ ఉద్యోగ సమస్యలు గొప్ప కార్యము చూడబోతున్నారు. ఆత్మీయంగా ఆర్థికంగా దీవించబడబోతున్నారు. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం అనుగ్రహించను గాక. మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా వచ్చే మెసేజ్ వరకు వాళ్ళ కలుసునంత వరకు కూడా దేవుడు మనని తన కృపాస్తాల కింద తన రక్తములో, తన శక్తిలో, తన అభిషేకములో భద్రపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.